అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని 15 రోజుల పాటు నిర్వహించాలని ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ రేపు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 26, 27 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. అనంతరం 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత మార్చి 3 నుంచి బడ్జెట్ పై చర్చ జరగనుంది. మార్చి 19వ తేదీతో బడ్జెట్ పైన చర్చ ముగియనుంది. మరో 2 రోజులు రిజర్వ్ డేస్ గా పెట్టారు. అవసరమైతే మార్చి 20, 21 తేదీల్లో సభ నిర్వహించనున్నారు. ప్రతి వారం 5 రోజుల పాటు సభ జరగనుంది. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ బిల్లులతో పాటుగా మొత్తం 24 అంశాలపై చర్చిస్తారు. ఇందులో 8 నెలల ప్రభుత్వ విజయాలు, పోలవరం బనకచెర్ల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి, రహదారుల నిర్మాణం మరమ్మతులు, R&B, దావోస్ పర్యటన, పెట్టుబడులు యువతకు ఉపాధి, స్వర్ణాంధ్ర విజన్ 2047, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు గత వైసీపీ ప్రభుత్వ కుంభకోణాలు, అటవీ భూములు, మఠ భూములు, రెవెన్యూ భూముల కబ్జా, మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కుంభకోణం, అటవీ భూముల కుంభకోణాలపై చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు చెల్లింపు, వాట్సాప్ గవర్నెన్స్, 161 సేవలతో మన మిత్ర, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల చెల్లింపులు, విద్యారంగం బలోపేతానికి చర్యలు, రెవెన్యూ సదస్సులు పరిష్కరించిన అంశాలు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.